హాయ్ ఆల్ గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. Gracious loving Heavenly Father, Lord, we come to your presence, Lord. Thank you, Lord, for yet another day that you've added in our lives, Lord, Master of Father God. Lord, thank you for your protection, your guidance, and your providence, Lord, Master of Father God. You are a faithful Father in our lives, Lord, Master of Father God. As we are about to, Lord, meditate your word, learn from your word, be with us, lead us and guide us, Lord, throughout this session. Give us heavenly wisdom and knowledge to understand whatever we are about to learn and live a life glorifying only to you, Lord. In Jesus' most precious name I pray. Amen. హాయ్ Allah. సో టుడే ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే వెయిటింగ్ ఫర్ గ్లోరీ. అంటే ఘనత మనకి రావాలంటే ఘనత కోసం మనము వేచి ఉండే సమయము మనం ఎలా వేచి ఉండాలి, ఎంతసేపు వేచి ఉండాలి అనేది, అంటే దేవుడు మన పరిస్థితిని ఎలా బాగు చేస్తాడు, ఎప్పుడు బాగు చేస్తాడు, మనకి ఆ ఘనత అనేది దక్కుతుంది అనేది మనము చూసుకుంటాము. సో మనం విశ్వాస జీవితం మనం చూసుకున్నట్లయితే మనం విశ్వాసులంగా క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నప్పుడు మనమును దేవుని వెంబడించే వారంగా మనము ఒక విజయవంతమైన విశ్వాసం కలిగి మనం ఇట్స్ విక్టోరియస్ ఫెయిత్. మనకుండే విశ్వాసం అనేది మనకు విజయాన్ని కలుగజేసేదిగా ఉన్నది. మనకి ఎప్పుడు కూడా అపజయం కలిగజేసేది కాదు. మన విశ్వాసం అనేది ఎప్పుడు కూడా మనకి విజయాన్ని కలుగజేసేదిగా ఉన్నది. ఎందుకు అంటే మన విశ్వాసము క్రీస్తు యందు ఉంది. మన విశ్వాసము దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు అది ఎప్పుడు కూడా విక్టోరియస్ ఫెయిత్గా విజయవంతమైన విశ్వాసంగా అది ఉంటున్నట్లుగా మనము చూసుకుంటా ఉన్నాం. సో మన బైబిల్లో మనం ఇన్ని రోజులు నేర్చుకుంటూ వస్తున్నాము. మానవులుగా మనకి కష్టాలు, సమస్యలు తప్పనిసరి, మనకు శ్రమలు తప్పనిసరి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము బయటకు రావాలి అంటే ఇది శాశ్వతం కాదు. ఈ కష్టాలన్నీ కూడా ఎల్లకాలం ఉండేటివి కాదు. ఇది ఓన్లీ టెంపరరీ. అంటే కొంతకాలం వరకే నీకు కష్టం ఉంటుంది, కొంతకాలం వరకే నీకు ఈ అనుభవాలు కూడా నువ్వు వెళ్తావు. కానీ ఈ సమయం దాటిన తర్వాత ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది, దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు, దేవుడు నీ పరిస్థితిని బాగు చేస్తాడు, దేవుడు నీకు విడుదల కలుగు చేస్తాడని దేవుడు మళ్ళీ మనకి రిమైండ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని విడిపించడానికే వచ్చాడు. దేవుడు మనల్ని విమోచించడానికే వచ్చాడు. సో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన యందు మనము వేచి ఉండాలి. మనము నిరీక్షణ కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. సో మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో సువార్త గురించి ఉన్న వాగ్దానము మన జీవితంలో ఏంటంటే అనుదినము దేవుడు నూతన పరుస్తాడు. ప్రతి పరిస్థితిని హీఈస్ గోయింగ్ టు రీన్యూ ఆల్ థింగ్స్. ప్రతి పరిస్థితిని ఆయన నూతన పరిచే దేవుడిగా ఆయన ఉన్నట్లుగా మనము చూసుకుంటా ఉన్నాం. అండ్ ఆల్సో హీ విల్ సెట్ ఆల్ థింగ్స్ రైట్ అండ్ ఫుల్లీ రిడీమ్ ఆల్ దట్ హ్యాస్ బీన్ లాస్ట్. ప్రతి విషయము ఆయన చక్కబరిచే దేవుడు అండ్ కోల్పోయిన ప్రతిదీ ఆయన తిరిగి అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో మేబీ యూ హ్యావ్ లాస్ట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, మేబీ యూ లాస్ట్ రెస్పెక్ట్, మేబీ యూ లాస్ట్ మనీ ఆర్ ఫేమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్. If you trust God in the midst of all these sufferings, in the midst of all these trials and temptations and troubles, he is telling that he is going to redeem and he is going to restore whatever is lost by you. నీవు కోల్పోయినంత కూడా నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే అదే మనకి పేతురు మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నట్టు, ప్రతి విశ్వాసికి కూడా పేతురు అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము ఏమి కోల్పోయినామో, మనము ఏమైతే మనము
విశ్వాసంలో కోల్పోయినాము, క్రైస్తవ జీవితంలో మనం కోల్పోతున్నాము, మనం నిందలు అనుభవిస్తున్నాము, నిందలు పడుతున్నాము, శ్రమలు అనుభవిస్తున్నాము, అన్నిటి నుంచి దేవుడు మనకి విడుదల దయచేస్తానని పేతురు మరీ ఎప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో మనం ఇక్కడ ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే రెవల్యూషన్ 21:4 మనం చూసుకున్నట్లయితే సేస్ గాడ్ విల్ వైప్ అవే ఎవ్రీ టియర్ ఫ్రమ్ their eyes, and death shall be no more, neither shall be there mourning nor crying nor pain anymore, for former things have passed away. గతించినది ఎంత పాతమంతా గతించిపోయినాయి, పాతకాలంలో పాత విషయాలన్నీ గతించిపోయినాయి అని దేవుడు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అది అక్కడ ఏం చెప్తుందంటే హీ విల్ వైప్ అవే ఎవ్రీ టియర్. ఒకవేళ నువ్వు దుఃఖిస్తున్నావా, ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావా, నువ్వు ఏడుస్తున్నావా, అలాంటి పరిస్థితులు నీకున్నాయా, దేవుడు చెప్తున్నాడు నీ ప్రతి కన్నీటి బొట్టునైనా తుడుచువాడుగా ఉన్నాడు. నీ ప్రతి కన్నీటిని ఆయన తుడిచివాడుతాడు. ఎంత మంచి నిరీక్షణ మనకి, ఎంత మంచి మనం అమ్మయ్య ఎస్ గాడ్ ఈస్ గోయింగ్ టు వైప్ మై టియర్స్, నా ప్రతి కన్నీటినైనా తుడిచివాడు అని వాక్యం చెప్తున్నాడు. మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ మరణం అనేది ఇంకా ఉండదంట. అలాంటి పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దేర్ ఈజ్ నో మోర్ డెత్స్. మనం లాస్ట్ 1-2 ఇయర్స్లో మనం చూసుకున్నట్లయితే ఎన్ని మరణాలు మనం అనుభవించాము, ఎన్ని మరణాలని మనము కళ్ళ ముందు మనం చూసాము, మనం విన్నాము. ఇలా జనాలు ఇలా చనిపోవడం మనం చూసాము. సో హీస్ టెల్లింగ్ దేర్ విల్ బి నో మోర్ డెత్. ఇంకా మరణం అనేది అక్కడ ఉండదు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏడుపు ఉండదు, అంగలార్పు ఉండదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడ పెయిన్ ఉండదు, అక్కడ నొప్పి అనేది ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. యూ విల్ నాట్ ఫీల్ ఎనీ మోర్ పెయిన్. ఇంకా నీకు నొప్పి అనేది నీకు కలుగజేయడం అనే పరిస్థితికి దేవుడు అలాంటి సిచ్యువేషన్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాడు. That's what is promised for us today. Revelation 21:4 దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం అదే. పాతవన్నీ గతించిపోయినాయి. దెర్ ఈజ్ అ టైమ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. నీ సఫరింగ్లో నుంచి, నీ కష్టాల్లో నుంచి, నీ ఆపదలో నుంచి, నీ సమస్యల్లో నుంచి దేవుడు విడిపించనై ఉన్నాడు. నిన్ను అభివృద్ధి ప్రతి ఏడుపును, నీ ప్రతి కన్నీటి బొట్టునైనా తుడిచివేయనున్నాడు. అక్కడ ఇంకా మరణం అనేది ఉండదు, అక్కడ ఏడుపు అనేది ఉండదు, అంగలార్పు అనేది ఉండదు, అక్కడ పెయిన్ అనేది ఉండదని దేవుడు చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ద రెస్టోరేషన్. ఇది మనం దేవుడు సమకూర్చడం అంటే ఇదే. దేవుడు మనందరినీ సమకూర్చాలని కోరుకున్నాం. మనం ఏదైతే మనం కోల్పోయినామో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి కూడా దేవుడు మనకి గొప్ప విజయాన్ని దయచేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఈరోజు మనం 1 Peter chapter 5 verses 6-11 మనం చదివి మనం నేర్చుకుందాం. దేవుడు మనకి ఏం చెప్పబోతున్నాడు. It says chapter 5 verses from 6, humble yourself therefore under God's almighty hand, that he may lift you up in due time. Cast all your anxiety on him, because he cares for you. Be alert of sober mind. Your enemy, the devil, prowls around like a roaring lion, looking for someone to devour. Resist him, standing firm in faith, because you know that the family of believers throughout the world is undergoing the same kind of sufferings. And the God of all grace, who called you to his eternal glory in Christ, after you have suffered a little while, will himself restore you and make you strong, firm, and steadfast. To him be the power of forever and ever. Amen. ఇక్కడ మనకి పేతురు గుర్తు చేస్తుంది ఏంటంటే దేవుడు ఎలా మనల్ని రీస్టోరేషన్కి తీసుకొస్తాడు, మన పరిస్థితులను ఎలా చక్కబెడతాడు, మన ఆపదలను, మన సంకటాలను కుదుర్చేవాడు, మన పరిస్థితిని సరిచేయువాడు ఆయనే. సో ఈరోజు మనం నేర్చుకోబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెస్ట్ ఇన్ గాడ్స్ కేర్. అంటే దేవుడు చూపించే కృపలో మనము విశ్రాంతి తీసుకున్న వారంగా మనము ఉండాలి. అదే మనము 6th and 7th verseలో మనం చూసుకున్నాం. హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ అండర్ గాడ్స్ మైటీ హ్యాండ్, దట్ హీ మే లిఫ్ట్ యు అప్ ఇన్ డ్యూ టైమ్.
క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. ఇది ఎంత ఆదరణకరమైన వచనంగా మనం చూస్తా ఉన్నాం. క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ అని చెప్తా ఉన్నాడు. వి షుడ్ హంబుల్ అవర్ సెల్స్ ఫస్ట్. మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు మనము అప్పచెప్పుకోవాలి. ఆయన ఉన్నతమైన హస్తంకి మనం అప్పచెప్పుకోవాలని అక్కడ రాసిన. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మన పరిస్థితులను మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఎంతో మనము ఆనందాన్ని మనం పొందుకునే వారంగా ఉన్నాం. ఆయన సన్నిధిలో మనము ఆనందాన్ని పొందుకునే వారంగా ఉంటాం. ఆయన సన్నిధిలో మనము ఆనందాన్ని అనుభవించే వారంగా మనము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ఈ మన ఆపదలు, మన కష్టాలు, మన పరిస్థితులు ఏం చేస్తాయి అంటే మనల్ని ఒంటరితనంలోకి నెట్టేసి మన మీద మనకి నమ్మకాన్ని ఎక్కువగా కలుగజేసేసి, అరే నేను తోపుని, నన్ను నేను నమ్ముకోవాలి, ఈ కష్టంలోంచి నేనే బయటపడతాను, నేను చేసుకోగలుగుతాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, నన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను అని మనల్ని మనము ఎక్కువ చేసుకునే వారంగా మనం ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు అలా మనల్ని మార్చివేస్తూ ఉంటాయి. మనకి గర్వాన్ని మనకి తీసుకొచ్చేదిగా మనకి ఉంటాయి. సో పరిస్థితులు ఎలాంటివైనా మన జీవితంలో గర్వాన్ని మనకి తీసుకురాకుండా మనము చూసుకోవాలి. గర్వం అనేది మన హృదయంలోకి చేరకుండా మనము కాపాడుకోవాలి. గర్వం వచ్చిందంటే మన జీవితంలో మనము దేవునికి దగ్గరగా మనము చేరలేము, దేవునికి మనము సన్నిహితంగా మనము జీవించలేము. సో గర్వాన్ని మనము దూరపరచుకోవాలి. ఎప్పుడైనా ఎలాంటి సమయము, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే గర్వంని మన జీవితంలో రాకుండా మనము చూసుకోవాలి. అండ్ ఇట్ సేస్ ఆ గర్వం ఏం చేస్తుందంటే మనకి అరే నేను ఈ కష్టం నాకు రాకూడదు, ఈ కష్టం నాకు సరికాదు అని మనల్ని దేవుని నుంచి దూరపరిచేదిగా ఈ గర్వం మనకి చేస్తుంది. మన జీవితంలో గర్వం అనేది మనల్ని దేవుని నుంచి దూరపరిచేదిగా ఉండదు. సో ఫస్ట్ థింగ్ మన గర్వాన్ని మన జీవితంలో రాకుండా చూడాలి. అండ్ తర్వాత వర్స్ 6లో మనం చూసుకున్నట్లయితే గర్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని పేతురు చెప్తున్నాడు. హంబుల్ యువర్ సెల్ఫ్ అని పేతురు చెప్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకున్న వారంగా మనము ఉండాలని పేతురు మళ్ళీ మనకి రిపీటెడ్గా మనకి జ్ఞాపకం చేసుకుంటున్నది మనం చూస్తూ ఉన్నాం. సో మనల్ని మనము అనుదినము దేవుని సన్నిధిలో, దేవా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను అని దేవుని సన్నిధిలో మనము చెప్పు వారంగా ఉండాలి. దేవా యూ బి లిఫ్టెడ్ అప్ అండ్ ఐ బి డిక్రీస్డ్. నేను తగ్గించబడాలి ప్రభా, నువ్వు హెచ్చించబడాలి అని మనము దేవుని సన్నిధిలో చెప్పే వారంగా మనము ఉండాలని పేతురు మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అండ్ 7th verseకి వచ్చేసరికి మనం చూసుకున్నాం ఏమి చెప్తున్నాడంటే క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. దేవుడు మన గురించి ఆలోచన చేసేవాడు, దేవుడు మన గురించి పట్టించుకునేవాడు, దేవుడు మనల్ని ఆదరించేవాడు. హీ కేర్స్ ఫర్ యూ. మనల్ని ఆదరించి మనల్ని దగ్గర సేదతీర్చేవాడు మన దేవుడు. ఎప్పుడు కూడా హీఈస్ గోయింగ్ టు కేర్ ఫర్ అస్. అప్పుడు అలాంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా మనము మన యాంగ్జైటీ, మనము మన తొందరపాటుని, మన పరిస్థితులను దేవుని మీద మనం మోపినప్పుడు ఆయన మనకి విశ్రాంతిని ఇస్తాడని మనము చూస్తూ ఉన్నాం. దట్స్ వై క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ అంటు జీసస్ అండ్ హీ విల్ గివ్ యూ రెస్ట్ అని బైబిల్ చెప్తా ఉంది. సో కొన్నిసార్లు మనము దేవునికి మన భారాన్ని మనం ఇవ్వకుండా, దేవునికి మన భారాన్ని మనం అప్పచెప్పకుండా, నేనే నా భారాన్ని నేను సరి చేసుకోవాలి, నేనే నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, నేనే నా జీవితాన్ని లైన్లో పెట్టుకోవాలి, నేనే ఈ పరిస్థితికి సొల్యూషన్ నేను ఆలోచించాలి, అన్నీ నేను చేసేసుకోవాలని మనం ఆలోచించుకుంటూ ఉంటాం. బైబిల్ మనకు నేర్పిస్తుంది ఈరోజు క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ అంటూ జీసస్. నీ సమస్త భారము యెహోవా మీద వేయని బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ అంటూ జీసస్ అండ్ హీ విల్ కేర్ ఫర్ యూ. ఆయన మనకి విశ్రాంతిని ఇస్తుందని వాగ్దానం చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్
కొన్నిసార్లు ఈ యాంగ్జైటీ, ఈ తొందరపాటు అనేది మన జీవితంలో ఏం చేస్తుందంటే, మనమున్న పరిస్థితుల్లో మన పరిస్థితులను ఇంకా దిగజార్చేస్తది. మన పరిస్థితులను ఇంకా మనకి యూనో బాధాకరంగా అది తీసుకెళ్ళేలా ఉంటది. ఈ యాంగ్జైటీ, ఈ తొందరపాటు మన హృదయంలో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు, ఇది మనల్ని దేవునికి విరుద్ధంగా ఆలోచించేలాగా చేస్తుందని మనము చూస్తూ ఉంటాం. అండ్ ఒక విధంగా ఎలా చెప్తారంటే, ఈ తొందరపాటు అనేది యూనో గర్వానికి యూనో ఒక గర్వానికి పర్యాయ పదంలాగా చెప్తారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్జన్ ఆఫ్ ప్రైడ్. ఇది ప్రైడ్‌కి, గర్వానికి ఒక వర్జన్ లాగా మనం చూసుకుంటా ఉన్నాం. సో తొందరపాటు అనేది మన జీవితంలో వచ్చినప్పుడు, యాంగ్జైటీగా మనం ఫీల్ అయినప్పుడు, మనము దేవుడి నుంచి దూరపడకుండా మనం చూసుకోవాలి. మన జీవితాన్ని తగ్గించుకొని, దేవా నీ సన్నిధికి వస్తున్నాను, నా భారమంతా నీ సన్నిధిలో వేస్తున్నాను. ఐఎమ్ కాస్టింగ్ ఆల్ మై బర్డన్స్ ఆఫ్ మై లైఫ్ ఇంటు యువర్ హ్యాండ్స్, ఇంటు యువర్ లవింగ్ ఫీట్, ఎట్ యువర్ లవింగ్ ఫీట్ అని దేవునికి మనం చెప్పినప్పుడు, దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తాడని దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇట్ సేస్ దేవుని వాక్యాన్ని మనము నమ్మిన వారం, దేవుని వాక్యాన్ని మనము ఫాలో అయిన వారం, మనకు దేవుని వాక్యం తెలుసు, అది ఎప్పుడు అబద్ధం చెప్పదు, అది ఎప్పుడు కూడా అబద్ధంగా మిగిలదు అని. ఇఫ్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ యూ దట్ హీ విల్ గివ్ యూ రెస్ట్, దేవుడు చెప్తున్నాడు నేను నీకు విశ్రాంతి దయచేస్తాను నాయన, నాకు నీ భారం అంతా నాకు అంటే, లేదు ప్రభా నా భారం నేనే మోసుకుంటాను, నువ్వు చేసింది చాలు, ఇంకా నా భారం నేనే మోసుకుంటా అని మనం చెప్పలేదు. మనం అలాంటి జీవితం మనం జీవిస్తూ ఉంటాం. నో, cast all your burdens and try Jesus. He is going to give you rest. నీకు తప్పనిసరిగా విశ్రాంతిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అండ్ ద సెకండ్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే ఈస్, విల్ రీడ్ వర్సెస్ 8 and 9. దట్ ఈస్, వీఆర్ గోయింగ్ టు రెసిస్ట్ ది డెవిల్. అండ్ 8 and 9 మనం చూసుకున్నట్లయితే ఇట్ సేస్, బీ అలర్ట్ అండ్ ఆఫ్ సోబర్ మైండ్. యువర్ ఎనిమీ the devil prowls around like a roaring lion looking for someone to devour. Resist him, standing firm in the faith, because you know that the family of believers throughout the world is undergoing the same kind of sufferings. So 8 and 9th verse మనకి ఏం చెప్తుందంటే, మనము మన శత్రువు ఎవరు? సాతానుడి మనము రెసిస్ట్ చేయాలి, మనం వాడిని అధిగమించాలి. వాడు కుట్రలు, వాడు తంత్రాలు, వాడు ఏదైతే మన మీద ప్లాన్ చేసుకున్నాడో వాడికి మనం అగెయిన్స్ట్గా నిల్చోవాలి. వాడు మన జీవితాన్ని పాడు చేయడానికి తిరుగుతున్నాడని బైబిల్ రాసింది. బైబిల్లో అదే మనకు చెప్తా ఉంది. మనం 8th verseలో మనం చూసుకున్నట్లయితే, హీ ఈస్ అరౌండ్ ఆల్ ఆఫ్ అస్ లైక్ ఎ రోరింగ్ లయన్, గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. సో ఈరోజు మన జీవితంలో నన్ను అని ఎప్పుడు మింగేద్దామా అని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ అవకాశం దొరికితే నన్ను మింగేద్దామా అని సాతానుడు చూస్తూ ఉన్నాడు. సో మనము దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలని కూడా బైబిల్లోనే చెప్పింది. మనం బుర్రలు బద్దలు కొట్టుకొని, అరే అవును కదా ఇప్పుడు నేను ఏం చేయాలని నేను సొంతంగా ఆలోచించి నో, బైబిల్ హ్యాస్ ఆల్ ది ఆన్సర్స్. సమస్త ప్రశ్నలకు సమాధానాలు కలిగింది బైబిల్ ఒక్కటే. బైబిల్లో చూసుకుందాం ఏం చెప్తుంది. అది బైబిల్ ఏంటంటే, రెసిస్ట్ హిమ్ అంటే సాతాన్ని, హౌ ఇట్ ఈస్ టెల్లింగ్, స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నిలకడగా మనం జీవించినప్పుడే, విశ్వాసంలో నిలకడగా మనం ఉన్నప్పుడే సాతాన్ని మనము ఎదిరించగలుగుతాం, సాతాన్ని మనము ఆపగలుగుతాము. సో విశ్వాసం అంటే దేనికి విశ్వాసము? మనం సాతాన్ని ఎదిరించగలము అని విశ్వాసం కాదు. మన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు, దేవుడు మనల్ని సాతానికి వ్యతిరేకంగా అగెయిన్స్ట్గా మనకి విజయాన్ని దయచేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. ఏదో నీ శక్తితోనే నువ్వు సాతాన్ని ఓడించేస్తావు అనే విశ్వాసం కాదు నీకు ఉండాల్సింది. దేవుని మీద విశ్వాసం ఉండాలి, దేవుని మీద నిరీక్షణ ఉండాలి. ఎస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు
బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ మై సిచ్యువేషన్స్. దేవుడు నన్ను నా ప్రతి సమస్యల నుంచి, ప్రతి కష్టంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చే సమర్థుడు దేవుడు ఒక్కడే. అందుకే నేను దేవుడిని నమ్ముతున్నాను అనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండడమే కాదు, ఏం చెప్తున్నానంటే స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, అంటే నిలకడగా ఉండాలి. అంటే ఒకరోజు మనం దేవుడిని నమ్మి నెక్స్ట్ డే మనకు కష్టం వచ్చిందంటే అరే ఇదేం దేవుడు రాబోయే ఒక రోజుకి నెక్స్ట్ నాకు కష్టం తీసుకొచ్చినని కాదు. మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఉండాలి. అనుదినం దేవుణ్ణి విశ్వసించాలి, నమ్మాలి. మనకు కష్టం వచ్చినా, మనకు ఆపద వచ్చినా, మనము అధిగమించే పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ కూడా మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలి. దేవుని విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా పడిపోవద్దు. మనం పేతురు గురించి మనము నేర్చుకున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు పేతురు మొదట విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎస్, ఐ కెన్ వాక్ ఆన్ వాటర్ అని దిగి నడవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో విశ్వాసంలో ఆయన పడిపోయాడు. సో మనము కూడా మన విశ్వాసంలో మనం అనుకుంటాం, ఎస్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ మై ఫెయిత్, నేను విశ్వాసంలో బలపడ్డాను, నేను విశ్వాసంలో స్ట్రాంగ్గా నేను ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ మనము లోకం వైపు చూస్తున్న వారంగా కూడా ఉంటున్నాము. లోకంలో నుంచి వీఆర్ ట్రావెలింగ్, మన విశ్వాసం ఉందని చెప్పుకుంటాం కానీ మనము లోకంలో నుంచి కూడా మనం బయలుదేరుతూ ఉంటాం. లోకంలో నుంచి మనం ప్రయాణిస్తూ ఉంటాం. లోకరీతి ఆచారాలు, లోకరీతి పద్ధతులు మనం పాటిస్తూ ఉంటాం. లోకం వైపు మనం చూస్తూ ఉంటాం. లోకం వైపు చూసినప్పుడు పేతురికి ఏమైంది? పేతురు పడిపోయాడు. పేతురు దేవుడు మళ్ళీ పైకి లేవనెత్తే పరిస్థితి ఆయనకు వచ్చింది. మన జీవితంలో మనం పడిపోవడానికి కారణం కూడా అదే. మనకు విశ్వాసం ఉన్నన్ని రోజులు, విశ్వాసం ఉన్నంతసేపు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా మనము ఆ నీళ్ళ మీద నడిచే వారంగా మనం ఉంటాం. ఎప్పుడు కూడా మనం తొలగిపోము. దేవుణ్ణి చూసుకుంటూ ఆయన వైపే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం లోకం మీద చూస్తామో, మన ఫోకస్ అనేది దేవుని వైపు నుంచి లోకం వైపు మారుతుందో, మనం విశ్వాసంలో పడిపోయిన వారంగా మనం ఉంటాం. విశ్వాసంలో మనం దిగజారిపోయిన వారంగా మనం ఉంటాం. దట్స్ వాట్ ద బైబిల్ ఈజ్ రిమైండింగ్ us అగైన్ అండ్ అగైన్. స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నిలకడగా, స్థిరంగా మనం ఉండాలి. స్థిరంగా మనం ఎందుకు ఉండాలి? ఎలా ఉండాలి అంటే, నీకు ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఇట్స్ ఓన్లీ గాడ్, ఇట్స్ ఓన్లీ జీసస్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అన్న విశ్వాసం. నీ జీవితాన్ని మెరుగుపరిచే సమర్థుడు దేవుడు ఒక్కడే అనే విశ్వాసం ఉండాలి. నీ జీవితాన్ని బాగు చేసేది దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే సమర్థుడు అనే విశ్వాసం నీకు ఉండి, విశ్వాసంలో నిలకడగా నువ్వు ఉంటే, ఎలాంటి కష్టం వచ్చినా, సాతాను నిన్ను మింగేయడానికి వచ్చినా కూడా యూ విల్ నాట్ ఫియర్. నువ్వు భయపడాల్సిన అప్పుడు పని ఉండదు. ఇంకా నువ్వు భయపడవు కూడా. ఎందుకంటే నీకు విశ్వాసం ఉంది. దేవుడు నీకు ఈ పరిస్థితి నుంచి కూడా నిన్ను దాటింప చేస్తాడు అని నీకు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడతావు? దేనికి భయపడవు. సో దట్ ఈస్ వాట్ బైబిల్ ఈస్ రిమైండింగ్ us. రెసిస్ట్ ద డెవిల్. సాతానుని మనము ఓడించాలి, సాతాన్ని మనము అధిగమించాలి అంటే విశ్వాసంలో మనము నిలకడగా ఉండాలని బైబిల్ మనకి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎఫెసియన్స్ చాప్టర్ 6:12 ప్రకారము మన పోరాటము మనుషులతోని కాదు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, మనము వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ హూ డు నాట్ బిలీవ్ గాడ్. దేవుని ఎవరైతే నమ్మరో, అన్యులు ఎవరైతే ఇతర దేవుల్ని పూజిస్తారో, ఫాల్స్ గాడ్స్ని పూజిస్తారో, వాళ్ళతో మన పోరాటం అనుకుంటాం. కాదు, బైబిల్ క్లియర్లీ సేస్ మన ఫైట్ మనం ఎవరితో పోరాడుతున్నామంటే బైబిల్ చెప్తుంది. అకార్డింగ్ టు ఎఫెసియన్స్ 6:12 ఇట్ సేస్ we do not wrestle against the flesh and the blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness, against the spiritual forces of evil in the heavenly places. అంధకార చీకట శక్తుల సమూహంతో మనకి పోరాటం. ఇట్స్ నాట్ విత్ ది అదర్ పర్సన్. మన ఫ్రెండ్స్తో కాదు, మన రిలేటివ్స్తో కాదు, మన సమాజంతో కాదు మనకి పోరాటం.
సాతానుడు మనల్ని అలా మోసం చేస్తాడు. అరే నీ పోరాటం నీ సమాజంతో అని మనల్ని మోసం చేసేవాడుగా ఉంటాడు. నో, మన పోరాటం వాళ్ళతోని కాదు. మన పోరాటం సాతానుతోని, అంధకార చీకటి శక్తులతోని మన పోరాటం. అవి ఎదుర్కోవాలంటే మనము విశ్వాసంలో నిలకడగా ఉండాలని దేవుడు మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్ the other thing that is comforting is that in the 9th verse it says, the second part, because you know that the family of believers throughout the world is undergoing the same kind of suffering. మనము ఎలాంటి కష్టాలు మనం అనుభవిస్తున్నామో సమస్త లోకంలో ఉండే ప్రతి విశ్వాసి కుటుంబము కూడా ఇవే సమస్యలు అనుభవిస్తున్నాయి. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వాడివి కాదు. నీకొక్కడికే ఇలాంటి కష్టాలు కాదు. దేవుని వెంబడించినప్పుడు నీకొక్కడికే కష్టం కాదు. దేవుని వెంబడిస్తున్నావు అంటే నిన్నొక్కడికే నీకు స్పెషల్గా కష్టాలు రావు. ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క విశ్వాస కుటుంబానికి ఇలాంటి కష్టాలు అనేవి వస్తాయని బైబిల్ మనకి చెప్తుంది. ఎదుర్కొంటున్నారు అని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. సో ఇట్స్ నాట్ అస్ యాజ్ అ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, నిజమైన దేవుని బిడ్డల్లాగా, మనం విశ్వాసుల్లాగా, దేవుని వెంబడించే వారంలాగా మన అందరికీ సేమ్ కష్టాలు ఉన్నాయి. మన అందరికీ సేమ్ సఫరింగ్స్ ఉన్నాయి. సేమ్ నిందలు మన మీద మోపుతున్నారు. మన మీద సేమ్ షేమ్ని మనకు తీసుకొస్తా ఉన్నాడు. మనల్ని బాధ పెడతా ఉన్నారు. ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన అందరికీ ఇలాంటి పరిస్థితి ఉంది అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉన్నది. And the third thing that we are going to learn today is receive God's restoration. దేవుని ఇచ్చే దేవుడు అనుగ్రహించే ఆ సమకూర్చి, ఎలా అయితే దేవుడు సమకూరుస్తాడో, ప్రతిదీ తిరిగి దయచేస్తాడో, అది మనము పొందుకునే వారంగా ఉండాలి. సో మనం 10th and 11th verse మనం మళ్ళీ ఒకసారి చదువుకుంటే, ఇట్స్ అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ who called you to his eternal glory in Christ, after you have suffered a little while, will himself restore you and make you strong, firm and steadfast. నువ్వు సమస్యలు కూడా కొంతకాలం వెళ్ళినప్పుడు, నీ జీవితంలో సమస్యలలో నువ్వు కూరుకుపోయి ఉన్నప్పుడు, ఒక దినం రాబోతుంది ఈ సమస్యలన్నింటినీ దాటింపచేసి దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడని దేవుడు చెప్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు రీస్టోర్ యూ. ఈ సమస్యలలో నువ్వు ఉన్నప్పుడు, ఈ కష్టాలలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఏదైతే నువ్వు కోల్పోయినావో, ఏదైతే నువ్వు సమాధానాన్ని కోల్పోయినావో, నువ్వు నీ జీవితంలో ఇట్ మైట్ బి ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్. దిస్ ఈస్ ద వర్డ్ ఫర్ యూ. డు నాట్ బీ డిస్కరేజ్డ్ because there is trouble in your life. Do not be discouraged because there is difficulty in your life. నీ జీవితంలో కష్టం ఉందని, సమస్య ఉందని నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు, హీ ఈజ్ గోయింగ్ టు రీస్టోర్ యూ ఆఫ్టర్ యూ సఫర్డ్ అ లిటిల్ వైల్. అంటే మనము కొన్ని కష్టాలు, శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడు మనము కోల్పోయిన వాటన్నిటిని తిరిగి మనకి అనుగ్రహిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు రీస్టోర్ అస్. వీ హ్యావ్ టు బీ రెడీ టు రిసీవ్. ఎప్పుడు మనం సిద్ధంగా ఉంటాం ఆయన అనుగ్రహించేది మనం పొందుకోవడానికి? ఎప్పుడు సిద్ధంగా ఉంటామంటే, మనం శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనం కష్టాలు అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే ఆయన మనకి ఇచ్చే, సమకూర్చే ప్రతిదీ కూడా మనము పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. మనం శ్రమలు అనుభవించడానికి మనం సిద్ధంగా లేము. మనము ఆయనతో కూడా ఆయనతో కూడా నిందలో మనం పాలిభాగస్థులం అవ్వడానికే మనం సిద్ధంగా లేము. మనకి దేవుడు బ్లెస్సింగ్స్ కావాలి అంటే, దేవుడు మనకి సమస్తం సమకూర్చాలంటే ఎలా కలుగుతుంది? ఓన్లీ ఇఫ్ వి ఆర్ willing to suffer, willing to sacrifice our lives for Christ. దేవుని కోసం ఏ కష్టమైనా, ఎలాంటి కష్టమైనా,
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుల్లో నిలకడగా మనం ఉన్నప్పుడు, దేవుడు మనకి సమస్తము సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు ఒంటరితనంలో నువ్వు ఉన్నావా? డు నాట్ వరీ, గాడ్ ఈస్ గోయింగ్ టు రీస్టోర్ యూ వన్ డే. ఒక దినం రాబోతుంది, దేవుడు సమస్తాన్ని నీకు సమకూర్చబోతున్నాడు. సమస్తం నీ జీవితంలో ఆయన యూనో తిరిగి అనుగ్రహించబోతున్నాడు. నువ్వు కోల్పోయిందంతా దేవుడు తిరిగి అనుగ్రహించబోతున్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో మనం చూసుకున్నట్లయితే 11th verse మనం చూసుకున్నట్లయితే, టు హిమ్ యూనో will himself restore you and make you strong, firm and steadfast. నిన్ను బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నిన్ను స్థిరంగా ఉంచుతానని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితాన్ని మెరుగుపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఈరోజు ఇన్ని ప్రామిసెస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నా, ఎలాంటి సమస్యలో మనం ఉన్నా కూడా, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నా, గాడ్ హ్యాస్ ఎ ప్రామిస్ ఫర్ అస్. The first promise is that cast all your anxiety and your burden unto Jesus. నీ ప్రతి సమస్యని, నీ ప్రతి భారాన్ని దేవుని మీద దేవుడు అంటున్నాడు, నీకు విశ్రాంతిని దయచేస్తాను అంటున్నాడు. దేవుడు మనందరికీ విశ్రాంతిని ఎప్పుడు మన భారాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, మన యాంగ్జైటీని ఆయనకి ఇచ్చినప్పుడు, మన తొందరపాటుని ఆయనకి ఇచ్చినప్పుడు. అండ్ సెకండ్ థింగ్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ టుడే ఈస్, ఇఫ్ వి స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో మనం నిలకడగా మనం ఉన్నప్పుడు మనము సాతాన్ని ఓడించే వారంగా మనం ఉంటామని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు విశ్వాసంలో నిలకడగా మనం ఉండడం మనము నేర్చుకుందాం. మన జీవితాన్ని ఇంకొంచెం మనము మెరుగుపరుచుకుందాం. అండ్ ద థర్డ్ థింగ్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ అస్ టుడే ఈస్, నో మ్యాటర్ వాట్ సఫరింగ్ యు ఆర్ గోయింగ్ టు, నువ్వు ఎలాంటి కష్టాలైనా నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు నీ జీవితంలో, ఒక దినం రాబోతుంది నువ్వు కోల్పోయిందంతా కూడా దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు, తిరిగి నీకు సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తాము. ఇజంట్ ఇట్ వండర్ఫుల్ దట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ అస్? దేవుడు మనతో కూడా ఉన్నాడు. మన పరిస్థితులను బాగుపరుస్తాను, మన పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తానని వాగ్దానం చేసి దేవుడిని మనం ఎంత నమ్మి విశ్వాసంలో నిలకడగా మనం ఉండాలి. టుడే విల్ ఆస్క్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనం దేవుణ్ణి అడిగి మనం క్లోజ్ చేసుకుందాం. దేవా, నీకు వందనాలు ప్రభా, మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నీలో ఆనందించడానికి, నీ మహిమ మేము పొందడానికి ప్రభా, మా సమస్త భారము, మా సమస్త బాధలు నీకు అనుగ్రహించమన్నావు. క్యాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ అంటూ జీసస్ అన్నావు ప్రభా. నువ్వు మాకు విశ్రాంతిని దయచేస్తానన్నావు ప్రభా, నీకు వందనాలు. వీఆర్ రెడీ టు క్యాస్ట్ అవర్ యాంగ్జైటీ, అవర్ బర్డన్ ఇంటూ యువర్ లవింగ్ హ్యాండ్స్. దయచేసి మాకు విశ్రాంతిని దయచేయి ప్రభా. మేము అలసిపోయి ఉన్నాం ప్రభా, నాయన నీ విశ్రాంతి మాకు దయచేయి ప్రభా. మా జీవితాల్లో విశ్వాసంలో మేము నిలకడగా మేము ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో విశ్వాసాన్ని బలపరచండి, విశ్వాసంలో మేము ఉండడానికి మా జీవితాన్ని కట్టండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో ప్రభా అయినా మేము కోల్పోయిందంతా అనుగ్రహిస్తాను, సమకూరుస్తానని మీరు వాగ్దానం చేస్తారు. వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ కొరకు మేము జీవించడానికి మా జీవితాలని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ హస్తాలకు మేము అప్పచెప్పుకుంటున్నాం. మా జీవితాలన్నీ నీ మార్గాన్ని వర్తిల్ల చేయమని ప్రార్థన చేస్తూ కొద్ది ప్రార్థన చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్ అండ్ స్టే బ్లెస్డ్.